శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు. బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అది కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం మీనరాశి వారికి శని వక్రగతిలో ఉన్నాడండి. 11 ఇంటి వాడు 11th హౌస్లో ఆడు, 12 ఇంటి వాడు కూడా మీకు వక్రగతిలో ఉండడం చెడు ఫలితాలు ఇస్తాడు. చాలా కష్టం అంటే ఏం లేదు. ఒక శుక్రుడు ఆల్మోస్ట్ ఆయన 4 months వరకు ఉంటాడు అనుకుంటే, డిసెంబర్ వరకు ఉంటాడు వక్రగతిలో. డిసెంబర్ 1st week వరకు వక్రగతిలో ఉంటాడు. చెడు ఫలితాలు ఇస్తాడు. కష్టపడి పని చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని కష్టపెడతాడు. పైగా ఏలినసరి ప్రభావం మేమే ఉంటుంది కూడా. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడము, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ 4th భావంలో కుజుడు, బుధుడు, 2nd house లార్డ్ బుధుడు కూడా 4th భావంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు. మీరు విదేశాల్లోనే ఉంటారు, చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. పైగా బుధుడు కూడా బాగున్నాడు. చక్కని విద్య వస్తుంది, గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ బాగా ఉంటుంది మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో బాగా రాణిస్తారు. తల్లిగారికి బాగుంటుంది, ఆడిటర్స్ కానీ మీకు బాగా రాణిస్తారు. బ్యూటిఫుల్. తల్లిగారు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రైతులు కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. కుజుడు వలన విదేశ ప్రాప్తి కలుగుతుంది. బుధుడి వలన మీకు బుద్ధిబలం పెరిగి చక్కగా వాహన సౌఖ్యం పెరుగుతుంది. పైగా మీరు వేదశాస్త్ర విద్య కూడా నేర్చుకుంటారు. పంచమౌన రఘుబుధులు, గురుడు బ్రహ్మాండం, చాలా గ్రేట్ అండి. అంటే ఏంటంటే సినిమా రంగంలో బాగా అవకాశాలు మీకు ఉంటాయి. కళారంగంలో, సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. నృత్య కళాకారులుగా మీకు బాగా అవకాశం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్గా సూపర్, చాలా బాగుంటారు. పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీకు మాట నేర్పదనం బాగా వచ్చు. పంచమస్థానం గురుడు ఉండడం వల్ల మీరు అంటే గురుడు బుధుడు కలిసి ఉండడం వల్ల వాళ్ళ యొక్క మంచి ఫలితాలు మీ మీద ఉంటాయి. బుధ గురుల యొక్క శుభ ఫలితాలు మీ మీద ఎప్పుడూ ఉంటాయి. ఎక్సలెంట్. 6వ భావంలో కేతు కూడా మంచి రాజయోగాన్ని ఇస్తాడు. 7వ స్థానంలో శుక్రుడు తప్పు, శని దృష్టి ఉంది. ఎప్పుడైనా సరే 7వ స్థానంలో శుక్రుడు నీచలో ఉండి శని దృష్టి ఉందంటే మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, వక్ర మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, చెడు చూపు. నేను ఎవరిని ఉద్దేశం చెప్తుంది కాదండి, ఎవరిని ఉద్దేశం చెప్తుంది కాదు, శుక్రుడు కూడా చెప్తున్నాను అంతే. కాబట్టి మనకి ఆ ప్రభావం మనమే పడుతుంది. అంటే అంతవరకు మనం బాగానే ఉంటాం. కానీ మన చెడు స్నేహితులు, చెడు ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి. లా కూడా ఉంది కాబట్టి మనం లా అండర్లో ఉంటాం మనం. కాబట్టి చెడు జోలకు వెళ్ళకూడదు. అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా, పోలీసు అని వినకూడదు కదా, ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి పూజలు చేసిన, అమ్మవారి కుంకుమ పూజలు చేసిన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న ఈ చెడు ఫలితాలు తగ్గుతాయి. లా సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. సరే, అది పక్క పెడితే మీ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా, 7వ ఉన్నాడు. భార్య భర్తల విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వ్యాపార మూలకంగా, ధనపరంగా, వ్యాపార మూలకంగా చాలా బాగుంటారు. ఎందుకంటే భాగ్యస్థాన మీకు గురుదృష్టి ఉంది, భాగ్యాధిపతి బాగున్నాడు. వ్యాపార మూలకంగా మీరు విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. చక్కటి విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడం జరిగి తీరుతుంది. బహుశా మీరు డాక్టర్స్గా ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మీకు మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి సారా, ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగుంటారు. వ్యాపార మూలకంగా 11వ భావం బాగుంది కదా, వ్యాపార మూలకంగా చాలా బాగుంటుంది. అంటే వృత్తిపరంగా వ్యాపార మూలకంగా డబ్బు సంపాదన పర్ఫెక్టే. కేవలం మీ ఆరోగ్యం చూసుకోండి చాలు. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి, 36 years నుంచి ఉన్నాను.
అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే అవన్నీ పక్కకు పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరును బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుంది అని పేరును బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అంటే ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు మిస్గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారండి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటే అది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. అందరికీ శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి, స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.